శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్త సర్వ నిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 8వ పాశురంలోకి ప్రవేశించాం. పాశుర అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. కీழ்వానం వెள்ளెன்று ఎరుమై சிறு வீடு மேய்வான் பரந்தனஹான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோத்துகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதிதேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய்ந்து அருளேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, 5 ఏళ్ల చిరుప్రాయంలో కృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుప్పావై వ్రతాన్ని తాను ఆచరించి మనకు అందించింది గోదామ్మ. ఆ ప్రబంధంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురంలో ఉండేటువంటి వైశిష్ట్యాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. గోపబాలికలను మేల్కొలపడం 6వ పాశురం నుంచి ప్రారంభించి 15వ పాశురం వరకు కూడా ఒక్కొక్క గోపబాలికను కూడా మేల్కొలుపుతూ ఉన్నారు. ఈ మేల్కొలపడం ఎందువల్ల అనే విషయం గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ఏకస్వాతు నభుంజీత అని చెప్పినట్లుగా మధురమైనటువంటి పదార్థం ఎప్పుడూ కూడా ఒక్కళ్ళుగా ఆస్వాదించకూడదు, ఆ పరమాత్మ దగ్గరకు కూడా ఒక్కళ్ళుగా వెళ్ళకూడదు అనేటువంటి శాస్త్రాన్ని వాళ్ళు అందిపుచ్చుకునే ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పుకున్నాం. కానీ శాస్త్రంలో ఉంది కాబట్టి అలా ఆచరిస్తున్నామని కాదట, స్వతసిద్ధంగానే గోదామ్మకు అందరినీ కూడా మేలుకొలిపి వారి గోష్ఠిలో కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నది అని వ్యాఖ్యానకారుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు బాగా ప్రీతిపాత్రుడు అయినటువంటి కొంతమంది ఉంటారు. మనం ఏదైనా యాత్రకు వెళ్ళినా, ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినా మనకు కావలసిన వాళ్ళని మనం విడిచిపెడతామా, వాళ్ళకి కూడా దాంట్లో ఆర్తి ఉంది అని అన్నప్పుడు మనం కూడా వాళ్ళని పిలుచుకుని వెళతాం కదా. చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు, దగ్గర వాళ్ళు, అలాంటి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళం కదా. మనం వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఒక మాట చెవిలో పడేస్తాం, మేము ఇట్లా వెళుతూ ఉన్నాం, నువ్వు కూడా వస్తావా అని చెప్పి వాళ్ళని కూడా పిలుచుకు వెళతాం కదా. అదే విధముగా భగవద్ విషయంలో ఆసక్తులైనటువంటి వాళ్ళంతా కూడా ఈ గోపికలు. మరి ఏ గోపికను విడిచిపెట్టినా వాళ్ళకు కష్టమే, ఎవరిని కూడా విడిచిపెట్టాలి అని వాళ్ళకు కూడా ఉండదు. అందరినీ కూడా
తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక్కొక్క గోపబాలికను కూడా మేలుకొలిపి తమ గోష్ఠిలో నుంచి గోష్ఠిలోకి కలుపుకుని తీసుకుని వెళుతున్నారు గోదాదేవి. స్వామికి కూడా భాగవత గోష్ఠి పరిపూర్ణంగా చూడాలి అని ఉంటుందే తప్ప పర్వాలేదులే 10 మంది వచ్చారు చాలు అని అనుకోడు ఆయన. ఎంతమంది వచ్చినా సరే ఇంకా వస్తే బాగుంటుంది అని అనుకుంటాడు ఆయన. రామాయణ ఇతివృత్తంలో ఆయన వెళుతూ మోక్షానికి అందరినీ తీసుకుని వెళ్ళారు. అదే అంటారు నమాళ్వార్లు, కర్పార్ ఇరామపిరానయల్లాల్ మత్తుం కర్పరో పుర్పాముదలా పుల్లెరుంబాది ఒన్నెన్నియే నర్పాలయోద్దియిల్వాయుం శరాశరం ముత్తబుం నర్పాలుక్కు ఉయిత్తనన్ నాన్ముహనార్ పెత్త నాటులే. ఈ లోకల్లో ఎవరైనా సరే నడవడిక గురించి నేర్చుకోవాలి అంటే దాన్ని ఎక్కడ నేర్చుకోవాలి అంటే రామచంద్రమూర్తి దగ్గరే నేర్చుకోవాలట. అదే అంటున్నారు, కర్పార్ ఇరామపిరానయల్లాల్ మత్తుం కర్పరో. ఎవరైనా సరే మంచి లక్షణాలు అందిపుచ్చుకోవాలి అన్నా నేర్చుకోవాలి అన్నా ఆ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయి? రామచంద్రమూర్తి దగ్గరే కదా. నేర్చుకోవాలి అంటే రామచంద్రమూర్తి దగ్గరే కదా నేర్చుకోవాలి అని చెబుతూ, ఏం నేర్చుకోవాలంటే పుర్ప ముదలా పుల్లెరుంబాది ఒన్నిన్నియే, పనికిరాని గడ్డి దగ్గర నుంచి చిన్న జీవి అయినటువంటి చీమ దగ్గర నుంచి అన్నింటినీ కూడాను నర్పాల్ గొప్పదైనటువంటి అయోధ్యల్ వాడుం, అయోధ్యలో నివసించేటువంటి శరాశరం ముత్తవం, చర అచరము, చేతనమైనటువంటి పదార్థములు అచేతనమైనటువంటి పదార్థములు అంటే ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అనేటువంటి భేదం లేకుండా అన్నింటినీ కూడాను నర్పాలుక్కు ఇత్తనన్ నాన్ముహనార్ పెత్త నాట్టులే అంటే తన మోక్ష సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు కదా. ఎంత ఆశ్చర్యము అని అంటున్నారు. ఏమండి ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే, రామచంద్రమూర్తి అయోధ్యను విడిచిపెట్టి తాను 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి అని బయలుదేరి వెళుతూ ఉంటే వాల్మీకి వర్ణిస్తాడు కదా, అపివృక్షాః పరిమ్లానాః సపుష్పాంకుర కోరకాః అంటే ఆయా కాలాలలో వికసించాల్సినటువంటి పూలన్నీ కూడా వికసించడం మానేశాయట. ఆ చెట్లన్నీ కూడా వాలిపోయాయట. ఎందువల్ల? రామచంద్రమూర్తి అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడు అనేటువంటి దుఃఖాన్ని ఆ చెట్లు చామలు కూడా వ్యక్తం చేశాయి. దాన్ని చూసినటువంటి రామచంద్రమూర్తి, ఆహా నేనంటే ఇక్కడ ఉండేటువంటి ఈ వృక్షాలకు కానీ ఈ గడ్డికి కానీ ఈ చీమలకు కానీ ఈ జంతువులన్నిటికీ కానీ ఎంత ప్రేమో కదా అని అనుకున్నాడు. తాను అవతార సమాప్తి చేసేటువంటి సందర్భంలో ఆ పుష్పక మొత్తం అన్నింటినీ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన మోక్షలోకానికి, అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా. అంటే కేవలం స్వామి నువ్వు నాకు ఇష్టము అని అంటే చాలు అందరినీ తీసుకుని వెళ్ళాడు కదా. కాబట్టి రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించేటువంటి వాడో కదా అని నమ్మాళ్వార్లు చెప్పినట్టుగా భగవద్భక్తులైనటువంటి వీరు కూడా పరమాత్మ దగ్గరకు వెళ్ళేటప్పుడు మనమంతా ఒక్క గోష్ఠిలాగా వెళ్ళాలి. 5 లక్షల మంది గోపికలు ఉన్నారు అంటే స్వామి కంటి నిండా చూడడానికి అనువుగా 5 లక్షల మంది మనం కనిపించాలి ఆయనకి. అప్పుడు ఆయన ఆనందపడతాడు అని అందరినీ కూడా తమ గోష్ఠిలో చేర్చుకుంటూ తీసుకుని వెళుతున్నారు. నిన్నటి పాశురంలో నారాయణన్మూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కిడత్యో దేశముడయాయ్ తిరవేరో రెంబావాయని చెప్పి, అమ్మా మన కోసం నారాయణన్మూర్తి ఆ నారాయణమూర్తియే కృష్ణ పరమాత్మగా ఇక్కడ అవతరించాడు కదా, కేసి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు కదా. కాబట్టి అలాంటి ఆ స్వామిని మనం కీర్తించి మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయించాలి కదా అని చెప్పి ఆ తేజస్సు కలిగినటువంటి ఆ గోపబాలికను తమ గోష్ఠిలో చేర్చుకుని ముందుకు సాగారు. ఇక ఇవాల్టి ఈ పాశురంలో మనం లేపబోయేటువంటి గోపబాలిక కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రురాలైనటువంటి గోపబాలిక. అందువల్లే కోతుకలముడయ పావాయ్ అనేటువంటి సంబోధన ఉపయోగిస్తారు. అక్కడ ముందుగా పాశుర అర్థాన్ని ఒకసారి తెలుసుకున్న తర్వాత వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం. పుళ్ళిన్వాయ్ కీழ்వానం వెళ్ళెన్ను ఎరుమై సిరివీడు, తూర్పు దిక్కు తెల్లవారింది ఎరుమై సిరివీడు. గేదెలన్నీ కూడా పచ్చిక బయళ్లను మేయడానికి వెళ్ళి సిరువీడు మేయివాన్ పరందనహాన్ పచ్చిక బయళ్లను మేయడానికి బయలుదేరి వెళ్ళాయమ్మా.
మిక్కుళ్ళ పిళ్ళహళం పోవాన్ పోహిన్నారై పోహామల్ కాత్. మిక్కుళ్ళ పిళ్ళహళం చాలామంది గోపబాలికలంతా కూడా పోవాన్ పోహిన్నారై వెళ్ళడమే ప్రయోజనముగా కలిగినటువంటి, అంటే కృష్ణ పరమాత్మను చూడడమే ప్రయోజనముగా భావించినటువంటి గోపబాలికలంతా బయలుదేరి ఈ వ్రతాన్ని ప్రారంభించి బయలుదేరి వెళుతూ ఉంటే పోహాబల్ కాత్ వాళ్ళందరినీ కూడా వెళ్ళనివ్వకుండా ఆపి ఉన్నై కూవువాన్ వందు నిన్ను పిలుచుకుని వెళ్ళడానికి మేమంతా కూడా నీ వాకిటలో వేచి ఉన్నామమ్మా, వందు కోతుకలముడయ పావాయ్. మంచి కౌతూహలం కలిగినటువంటి దానా, కృష్ణ పరమాత్మకు నీ యందు కౌతూహలం కలిగినటువంటి దానా, எழுந்திராய் మేల్కోవమ్మా. పాడి పరైహొండు, మనం ఆ స్వామిని నోరారా కీర్తించి పరై అనేటువంటి ఫలితాన్ని పొంది పరైహొండు మావాయి పిళందాని పెద్ద గుర్రం రూపంలో వచ్చి స్వామికి అపకారం తలబెడదాము అనుకున్నటువంటి కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి మావాయి పిళంద అని ఆ నోరును చీల్చివేసినటువంటి మల్లరై మాట్టియ అలాంటివాడు, మల్ల యుద్ధంలో చాణూర ముష్టికులు అనేటువంటి వాళ్లను సంహరించినటువంటి వాడు అయినటువంటి మావాయి పిళంద అనే మల్లరై మాట్టియ దేవాదిదేవనై, దేవతలందరికీ కూడా దేవుడుగా భాషించేటువంటి ఆ పరమాత్మను కూడా సెன்று మనం వెళ్ళి సేవిత్తాల్ ఆశ్రయించినట్లయితే என்று ఆరాయింది. అయ్యో వీరు అంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా అని என்று ఆరాయింది అరుళ్ మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఈ పాశురంలో ఆ గోపబాలికను లేపేటువంటి వృత్తాంతం ఇది. ఇక ఈ గోపబాలికను మేల్కొలపడానికి వెళ్ళారు. ప్రతిరోజు మాదిరిగానే ఈ గోపబాలిక కూడా తెల్లవారు అవడానికి ఏదైనా గుర్తులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే వీళ్ళు చెప్తున్నారు, కీழ்వానం వెళ్ళెన్రు. కీழ்వానం తూర్పు దిక్కు వెళ్ళెన్రు తెల్లవారింది అని వీళ్ళంతా కూడా చెబితే లోపల ఉండేటువంటి గోపబాలిక అంది కదా చమత్కారంగా మాట్లాడుతుందన్నమాట. ఏమని మాట్లాడుతుంది, మీరంతా కూడా చంద్రముఖులు, చంద్రబింబాల్లాంటి ముఖాళ్ళు కలిగినటువంటి వాళ్ళు, మీరు తెల్లవారక మునిపే మీరంతా ఏం చేశారు, తూర్పు వైపు తెల్లవారిందేమో అని చెప్పి మీరంతా కూడా ఒక్కసారి చూసేటప్పటికీ అదంతా తెల్లవారినట్టుగా మీకు అనిపించిందే కానీ వాస్తవానికి తెల్లవారలేదు అని సమాధానం చెప్పింది ఆమె. సరే ఎరుమై, సరే దాన్ని విడిచిపెట్టేయమ్మ, ఎరుమై శిరివీడు మేయివాన్ పరందనహాన్. గేదెలకు ఒక లక్షణం ఉందట. ఏం చేస్తుందంటే గేదెల్ని ఎప్పుడూ కూడా ముందు మేపడానికి, పెద్ద బచ్చిక బయళ్ళు మేయడానికి ముందు, గడ్డి అడవులకు తీసుకుని వెళ్ళడానికి ముందు ఏం చేస్తారంటే తెల్లవారుజామున దాన్ని విడిచిపెట్టేస్తారు. ఈ చలికాలంలో ఇంటి దగ్గర వరండాలో ఉండేటువంటి ఆ పచ్చిక బయళ్ళన్నీ కూడా మంచుబడి ఉంటాయి కదా, అలాంటి ఆ గడ్డిని చిరుతిండిగా తింటుంది ఆ గేదె. తద్వారా దానికి మంచి బలం వస్తుందట. కాబట్టి మేయివాన్ పరందనహాన్. ఎరుమై శిరివీడు అంటే చిన్న ఆహారం తీసుకోవడానికి మేయివాన్ పరందనహాన్, అది తినడానికి అవన్నీ కూడా వ్యాపించి మొత్తం కూడా బయళ్ళంతా వ్యాపించి ఉన్నాయమ్మా. వీళ్ళ బాధ ఏమిటి అంటే కృష్ణ పరమాత్మకు ఒక 3 మందలు ఉన్నాయి. ఏంటి, ఆవుల మంద, గేదెల మంద, మేకల మంద. కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, ఈ తెల్లవారుజాము అయిన వెంటనే వీటిని ఆ చిరువీడు చెప్పాం కదా, ఈ చిరుతిండి అయిపోయిన వెంటనే మళ్ళీ అడవికి తోలుకుని వెళ్ళిపోతాడు. మనం కృష్ణ పరమాత్మ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేలోపే ఆయన దర్శనార్థం వెళ్ళాలి. ఇంకా ఆలస్యం అయిపోతుంది అని చెప్పడం కోసం శ్రీవీడు మేయివాన్ పరందనహాన్, గేదెలు కూడా బయటికి వచ్చి ఆ పచ్చిక బయళ్ళు మేస్తూ ఉన్నదమ్మా, సమయం ఎక్కువైపోతోంది కాబట్టి తొందరగా లేచిరా అని వీళ్ళంటే లోపల ఉన్న గోపబాలిక చెప్పింది కదా, మీరు ఇంకా ఆమాయలోనే పడి ఉన్నారు, గేదెలు లేవు, ఆవులు లేవు, మీరు అనుకుంటూ ఉన్నారు. మీరంతా ఒక్కసారి తూర్పు దిక్కు చూసి ఒక్కసారి ఇట్లా తిరిగారో లేదో, చీకట్లన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఒక టార్చి లైట్ వేసాం అనుకోండి, ఆ టార్చి లైట్ ఉన్న ప్రదేశం అంతా వెలుతురుగా ఉంటుంది. దాన్ని ఇట్లా తీస్తూ ఉంటే అది ఇలా తీసే కొద్దీ ఇట్లంతా చీకటి వస్తుందా లేదా, అట్లానే మీరంతా మీ ముఖాలన్నీ కూడా చంద్రబింబాలని చెప్పాను కదా, ఈ చంద్రబింబాలన్నీ కూడా ఒక్కసారి అట్లా తల తిప్పుకుంటూ ఉంటే ఆ చీకటి అట్లా వస్తూ ఉంది. ఆ చీకటినే నల్లగా ఉండేటువంటి గేదెలు అని మీరు భావిస్తూ ఉన్నారు అని చెప్పి చమత్కారంగా లోపల ఉండేటువంటి గోపబాలిక చెప్పింది. మేవాన్ పరందనహాన్ అవన్నీ కూడా వెళుతూ ఉన్నాయమ్మా అని చెప్పారు. ఆవిడ ఈ మాట చెప్పేటప్పటికీ ఇక ఇలా కాదు, ఈవిడకి అర్థమయ్యేటి చెప్పాలి. పోవాన్ పోహిన్నారై పోహామల్ కాత్. ఏమంటున్నారు,
మిక్కుళ్ళ పిళ్ళైహళం, మన గోష్ఠిలో ఉండేటువంటి గోపబాలికలంతా కూడాను పోవాన్ పోహిన్నారి పోహామల్ కాత్, కృష్ణ పరమాత్మను గబగబా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడాను పోహామల్ కాత్, వెళ్లకుండా వాళ్లను ఆపి, వెళ్ళడమే ప్రయోజనము. దానికి వ్యాఖ్యానకారులు అంటారు కదా, తిరుమల యాత్ర, పరమపద యాత్ర, తర్వాత అక్రూర గమనము అని అంటారు. ఇప్పుడు తిరుమల యాత్ర చేస్తారు, అందరూ కూడా భగవంతుని దర్శనం చేసుకోవాలి అని వస్తారు. అందరికీ కోరికలతో రారండి, సరదాగా వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కావాల్సిన వాళ్ళు మేము తిరుమలకి బయలుదేరి వెళుతున్నామండి, మీరు వస్తారా అన్నారు అనుకోండి, నేను కూడా వస్తాను అంటే తిరుమల యాత్ర అనమాట. కొంతమంది ఇక్కడ ఇప్పటి కాలంలో అయితే ఇలా చేస్తున్నాం, పాతకాలంలో అయితే ఎక్కడి నుంచో ఊళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా మనం చూస్తే ఆ తమిళనాడు ఆ ప్రదేశాల నుంచి పాపం వాళ్ళు ఆ ఎండనక వాననక ఆ కాళ్ళకి ఎండాకాలంలో అయితే గుడ్డలు చుట్టుకొని అలాగే నడిచి వస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. వాళ్ళకేమి పాపం అక్కడ నుంచి ఆ గ్రామాల నుంచి నడిచి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మధ్య మధ్యలో ఆగి అక్కడక్కడ భోజనం చేస్తూ ఏదో సరదాగా మాటలు చెప్పుకుంటూ వస్తారు. ఈ రావడమే వాళ్ళకి ప్రయోజనం. అంటే తిరుమలలో దేవుణ్ణి సందర్శించాలి అని అంటే ఎంతసేపు చూస్తారు, మహా అయితే ఒక క్షణకాలం చూస్తారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి కూడా ఇక్కడ వచ్చేది ఒక యాత్ర అనేది వాళ్ళకు ఒక ప్రయోజనం, అదే ఒక ఆనందం. ఆ విషయాన్నే చెప్తున్నారు, పోవాన్ పోహిన్నారై పోహామల్ కాత్, కృష్ణ పరమాత్మను చూడడమే ప్రయోజనముగా. ఈ వ్రతం ఆచరిద్దాం వద్దా అనేది వేరే విషయం. కృష్ణ పరమాత్మను చూడాలి అనేటువంటిదే ప్రయోజనముగా పెట్టుకున్నటువంటి కొంతమంది గోపబాలికలు పోవాన్ పోహిన్నారే, వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా పోహామల్ కాత్, వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఉన్నై కూవువాన్ వందు నిన్నో. దానికి అక్రూర గమనాన్ని కూడా చెప్తారు. అక్రూరుడు మధురా నగరం నుంచి బయలుదేరి కృష్ణ పరమాత్మను మధురకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాట. మధురకు తీసుకుని వెళ్ళడానికి వస్తే ఆ మధ్య దారిలో అక్రూరుడు మనస్సులో అనుకుంటున్న, కంసుడేమో అక్రూరుడైతే బాగుంటుంది అని అక్రూరుని పంపించాడు. అక్రూరుడు మంచి భక్తుడు. ఆయన వచ్చేటువంటి దారిలో అంటాడు కదా, కిమ్మయా చరితం భద్రం కింతప్తం పరమంతప మమాద్య అమంగళం నష్టం ఫలవాంశ్చ అద్య మే భవ ద్రక్ష్యామి వేదశతైద గతిం పుమాంసం స్పృక్ష్యామి కిం స్విదపి నామ పరిష్వజేయం కిం వక్ష్యతే సఖలు మాం కొను వీక్షిత స్యాత్ ఇత్థం నినాయ సభవన్మయమేవ మార్గం కిం మయా చరితం భద్రం. నిజంగా నేను ఎంత అదృష్టవంతుణ్ణేవు కదా, ఏ పుణ్యాన్ని కింతప్తం పరమంతప, ఏ పుణ్యాన్ని ఏ తపస్సుని నేను ఆర్జించాను కదా, మమాద్య అమంగళం నష్టం, ఈ రోజుతో నా పాపాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా పోతాయి. ఫలవాంశ్చద్య మే భవ, నా పుట్టుకకు సఫలం అనేటువంటిది ఏదైనా ఒకటి ఉన్నది అంటే, నా పుట్టుకకు ఏదైనా సార్థకత అనేది ఉన్నది అంటే ఇదే నా జీవితంలో నేను పొందేటువంటి గొప్ప అనుభవం. ఏమిటి, మధురా నగరం నుంచి కృష్ణుణ్ణి తీసుకుని వెళ్ళడానికి వచ్చేటువంటి అక్రూరుడి మనస్సులో ఉండేటువంటి భావాలు ఇవంతా కూడా. నిజంగా ఇప్పుడు నేను బృందావనానికి వెళుతున్నాను కదా, కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో, నన్ను ఏమని పలకరిస్తాడో, తాత అని అంటాడా, లేకపోతే నన్ను రాగానే ఆలింగనం చేసుకుంటాడా, నీ పేరు ఏమిటి అని అడుగుతాడా అని ఇట్లా ప్రతిదానికి ఆలోచించుకుంటూ ఆ బృందావన ప్రదేశానికి రాగానే గాయతి కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి నామాలని పాడుతూ ఉన్నట్ట. ఒక్కసారి ఎగిరి గంతేస్తాట. ఆ యమునా నదీ తీరంలో తన రథాన్ని ఆపి అక్కడ ఉండేటువంటి పాదముద్రలంతా కూడా చూసి కృష్ణ పరమాత్మ నడయాడిన ప్రదేశము కదా అని ఒక్కసారి దాంట్లో పొర్లుతాట. ఇలా రకరకాలుగా భావనలు చేసుకుంటూ వచ్చాడు అక్రూరుడు. అదే విధముగా పోవాన్ పోహిన్నారి పోహామల్ కాత్, కృష్ణ పరమాత్మను చూడడమే ప్రయోజనముగా ఉండేటువంటి గోపబాలికలంతా కూడాను పోహామల్ కాత్, మేమంతా వెళ్ళనివ్వకుండా ఆపి ఉన్నై కూబువాన్ వందు నిన్ను పిలుచుకొని మా గోష్ఠిలో కలుపుకొని వెళ్ళడానికి మేము వచ్చామమ్మా. కోతుకలముడయ పావాయ్, కృష్ణ పరమాత్మకు నీ యందు ఎక్కువ ప్రేమ కలిగినటువంటి దానా అని సంబోధన చేస్తూ ఉన్నారు. ఏమిటి కృష్ణ పరమాత్మకు ఎక్కువ ప్రేమ? ఎవరో ఒక ఆయన ప్రశ్న వేశారట, మనకు భగవంతుడి మీద ప్రేమ ఉండడం గొప్ప, భగవంతుడికి మన మీద ప్రేమ ఉండడం గొప్ప అని గురువు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన అన్నాడు కదా, నువ్వు వేసిన ప్రశ్నే తప్పయ్యా, నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, మనకు పరమాత్మ మీద ప్రేమ ఎక్కువ, పరమాత్మకు మన మీద ప్రేమ ఎక్కువ అని అడగాలి. ఎవరికి ప్రేమ ఎక్కువ అని అడగాలి, ఎవరు ప్రేమిస్తే గొప్ప అని కాదు. ప్రేమ నాది ప్రేమ ఎక్కువ పరమాత్మ మీద, పరమాత్మకు నా మీద ప్రేమ ఎక్కువ అని అడగాలి.
వాస్తవానికి పరమాత్మకే మన మీద ప్రేమ ఎక్కువ. ఆయన ఏమని చెప్పాడు భగవద్గీతలో? ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైమ వేమతం ఆస్థితస్య హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపత్స్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. ఆయన అంటాడు, వాసుదేవ సర్వమితి, నాకు పరమాత్మ తప్ప ఇంకొకళ్ళు అవసరము లేదు అని చెప్పేటువంటి వాడు వాసుదేవ సర్వం ఇది స మహాత్మ. ఆ మహాత్ముడు సుదుర్లభ, ఈ లోకంలో మనకు కనబడడు, అలాంటి వాడు దొరకడం చాలా గొప్ప అని చెప్తూ ఉదారాహ సర్వ ఏవైతే, వాళ్ళందరూ కూడా ఉదారమైనటువంటి వాళ్ళు. ఉదారుడు అని ఎవరంటారు? ఇప్పుడు చూడండి, ఎవరి దగ్గరికైనా దానం తీసుకోవడానికి వెళ్ళాం అనుకోండి, ఒక 10 రూపాయలు అడిగాం, ఆయన ఒక 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నిజంగా ఎంత గొప్పవాడో కదా, ఈయన చాలా ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, నేను 10 రూపాయలు అడిగితే ఈయన 100 రూపాయలు ఇచ్చాడు అని అనుకోవడం సహజమే, ఎవరు దానం తీసుకున్నటువంటి వాడు. కానీ దానం ఇచ్చేటువంటి వాడు నిజంగా ఎంత మంచివాడో కదా, నా దగ్గర 10 రూపాయలకి 100 రూపాయలు తీసుకున్నాడు, చాలా మంచివాడని వాడు అనుకోడు. కానీ పరమాత్మ ఎలాంటి వాట అంటే ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మేమతం, ఈ నా దగ్గర నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉదారులే. ఎందువల్ల? నాకు పేరు తెప్పించడం కోసం నా దగ్గరికి వచ్చారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళొచ్చు, కానీ నా దగ్గరికే వచ్చారు. ఎందుకోసం వచ్చారు? వాళ్ళు రావడం వల్ల కదా నాకు పేరు పెరిగింది, కాబట్టి నాకు పేరు తేవడం కోసం వాళ్ళు నన్ను ఆశ్రయించారు, కాబట్టి వాళ్లే గొప్ప ఉదారులు. ఇప్పుడు దానం తీసుకునేటువంటి వాడు గనక లేని పక్షంలో దానం ఇచ్చేటువంటి వాడికి పేరు వస్తుందా? ఆయన లెక్క అదేనమాట. దానం తీసుకునేవాడే లేకపోతే దానం ఇచ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని లోకానికి తెలుస్తుందా? అందరూ ధనవంతులే, దానం ఇచ్చేటువంటి తీసుకునేవాడే లేడు, కాబట్టి అందరూ ధనవంతులే, కాబట్టి దాంట్లో పిసినారివాడు ఉంటాడు, ఉదార మనస్సుడు ఉంటాడు, ఎవడన్నా ఉంటాడు, కానీ దానం తీసుకునేవాడు లేడే. వస్తే మనం 10 రూపాయలు ఇచ్చామనుకోండి, ఒకడు ఇవ్వలేదనుకోండి, అప్పుడు వీడు పిసినారివాడు, వీడు చాలా ఉదారుడు అని పేరు వస్తుంది. కానీ దానం తీసుకునేవాడే లోకల్లో లేకపోతే అప్పుడు ఉదారుడు అని ఎవరిని అంటారు? పిసినారి కొట్టు అని ఎవరు, ఏం పేరు ఉండదు, ఏమి ఉండదు. అలా పరమాత్మ అనుకుంటాట, నన్ను వచ్చి ఆశ్రయించాడు కదా, కాబట్టి వీడే ఉదారుడు నాకంటే అని భావిస్తాట పరమాత్మ. ఇంకా ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అంటే రామాయణంలో, కంబరామాయణంలో అంటారండి, ఆయన ఒక్కసారి గనక ఎవరి మీదైనా ఇష్టపడ్డాడు అంటే వాళ్ళని విడిచిపెట్టడాడు. ఆయన అన్నాడు కదా, రామచంద్రమూర్తి అడవులకు వచ్చాడు, చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చాడు. చిత్రకూటానికి వచ్చినప్పుడు అక్కడ భరతుడు వచ్చాడు, రామచంద్రమూర్తిని ఏ విధంగా అయినా సరే అయోధ్య నగరానికి తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో అక్కడికి వచ్చాడు. రామచంద్రమూర్తితో అన్నా తండ్రి మరణించాడు అని చెప్పాడు. అప్పుడు రామచంద్రమూర్తి చాలా బాధపడతాడండి. ఏమని అంటే, తేనడైంద షోలై తిరునాడు కైవిట్టి కానడైందేన్ ఎన్నదరియాది కావలా. ఓ తండ్రి, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నీవానడైందా ఇన్నం ఇరుందే నాన్ వాళ్వుహందే. ఓ తండ్రి, 14 సంవత్సరాలు నేను వనవాసం చేసి, వనవాసం ముగిసిన తర్వాత 15వ సంవత్సరంలో నిన్ను వచ్చి చూడవచ్చు. కానీ ఈ 14 సంవత్సరాలు ఎడబాటు సహించలేక నువ్వు నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావయ్యా. కానీ 15వ సంవత్సరంలో నన్ను చూడవచ్చు అని తెలిసినా కూడా ఈ 14 సంవత్సరాలు ఎడబాటుతో ఉండాలా నేను అనే బాధతో ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. కానీ విచిత్రం ఏమిటో, నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో లేవు అని తెలిసినా ఇంకా నేను బ్రతికే ఉన్నానే. వానడైందా ఇన్న విరుందే నాన్ వాళ్వుహందే. కానీ నిన్ను మళ్ళీ చూడలేనే నేను. 14 సంవత్సరాల తర్వాత చూడగలను అని నన్ను గుర్తులో పెట్టుకొని, అయ్యో 14 సంవత్సరాలు నేను చూడకుండా రామచంద్రమూర్తిని ఉండాలా అని నువ్వు ప్రాణాలు విడిచిపెడితే నువ్వు లోకంలోనే లేవే. ఇప్పుడు 15 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా నిన్ను చూడాలి అంటే రావు కదా. మరి అలాంటి నిన్ను మనసులో పెట్టుకుని నేను కూడా నా శరీరాన్ని విడిచిపెట్టాలి కదా. కానీ విడిచిపెట్టకుండా ఉన్నాను అంటే నాకు శరీరం మీద ఎంత మమకారమో, ఈ చావు కూడా అనుకున్నప్పుడు రాదు కదా. కాబట్టి నీకు నా మీద ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నాకు నీ మీద ప్రేమ కంటే
నా మీద నీకు ఉండేటువంటి ప్రేమ కదా గొప్పది అని అంటాడు. అలా పరమాత్మ ప్రేమ ఎలాంటిది? దశరథ మహారాజుకి రామచంద్రమూర్తి మీద ఎంతైతే ప్రేమ ఉన్నదో ఈ లోకంలో ఉండేటువంటి భక్తుల మీద కూడా పరమాత్మకు అంత ప్రేమ ఉంటుందట. వేదం అంటుంది, ఆయుర్దాగ్నే హవిషోజుషాణో ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం అని అంటుంది వేదం. ఆ అధ్వర్యు ప్రార్థిస్తూ ఉంటాడు. ఏమని? యజమాని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ అగ్ని, అగ్నిలో అంతర్యామిగా ఉండేటువంటి ఓ పరమాత్మ, ఈ యజమాని సక్రమంగా ఈ యజ్ఞమంతా కూడా నిర్వర్తించాడు కాబట్టి అతన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఎలా కాపాడతావో తెలుసా? పితేవ పుత్రం అభిరక్షతాదిమం. తండ్రి ఏ విధంగా అయితే పుత్రుణ్ణి కాపాడతాడో ఆ విధముగా నువ్వు ఈ యజమానిని కాపాడాలి అని చెప్పి ఆధ్వర్యు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దశరథ మహారాజుకు ఏ విధంగా రామచంద్రమూర్తి మీద ప్రేమ ఉన్నదో, రామచంద్రమూర్తి అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని సుమంత్రుని ద్వారా తెలుసుకొని వెంటనే ప్రాణాన్ని విడిచిపెట్టాడో, అదే విధముగా అత్యంత ప్రియంజ్ఞానినం లబ్ధా అంటే మంచి జ్ఞాని అయినటువంటి భక్తుణ్ణి పొందినటువంటి పరమాత్మ కూడా ఆ జ్ఞాని తన నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడంటే తట్టుకోలేట. అంటే ఆ దశరథ మహారాజు యొక్క స్థితిని పరమాత్మ పొందుతాడు అని చెప్పడం వల్ల మనకు ఆయన మీద ఉండేటువంటి ప్రేమ కంటే ఆయనకు మన మీద ఉండేటువంటి ప్రేమ చాలా గొప్పది అని కోతుకలముడయ అలాంటి గోపికవమ్మ నువ్వు, కృష్ణ పరమాత్మకు నీ మీద అంత ప్రేమ ఉన్నది అని చెప్తూ కోతుకలముడయ పావాయ్ ఎഴുந்திరా, నువ్వు మేల్కోవమ్మా అని చెప్తూ మావాయి పిళందానై మల్లరై మాట్టియ మావాయి పిళందానై కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడిని. కృష్ణ పరమాత్మ తన అవతారంలో బృందావనంలో చిట్ట చివరిగా సంహరించినటువంటి రాక్షసుడు కేశి అనేటువంటి ఈ రాక్షసుడు, అశ్వరూపంలో వచ్చినటువంటి రాక్షసుడు. అంతా వన్వేనే తప్ప ఇంక వేరే ఏమీ లేదు. ఆ మధురా నగరం నుంచి ప్రతి రాక్షసుడు బృందావనానికి వస్తున్నాడు కానీ బృందావనం నుంచి ఎవడూ తిరిగి వెళ్ళడల్లా. కాబట్టి చిట్ట చివరి రాక్షసుడు ఈ కేశి అనేటువంటి వాడనమాట. ఆయన గుర్రపు ముఖాన్ని ధరించి ఆ రాక్షసుడు వస్తే ఆయన నోట్లో ఆడుకుంటూ ఈయన చేయి పెట్టాడు. వాడనుకున్నాడు కదా మింగేద్దాం అని అనుకుంటే ఈ చేతిని కాస్త పెద్దది చేసి ఆయన నోటిని చీల్చి పారేశాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి మావాయ్ పిళందానై అట్లా కేశి సంహారం చేసినటువంటి వాడు. మల్లరై మాట్టియ చాణూర ముష్టికుల్ని సంహరించినటువంటి వాడు. ఇక్కడి నుంచి వెంటనే ఇక అర్థమైపోయింది కంసుడికి, ఎవరిని పంపించినా బృందావనానికి ఎవరు వెళ్ళినా మళ్ళీ తిరిగి రారేమో అని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆయన్ని మనం కనుక మధురా నగరానికి కనుక తీసుకొస్తే ఇక్కడ సంహరించవచ్చు, మన బలం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఆ సందర్భంలోనే కదా అక్రూరుడు వచ్చింది. అప్పుడు అక్కడ ఉండేటువంటి గోపికలంతా కూడా అనుకున్నారట, వీడి పేరు అక్రూరుడు కానీ వీడు క్రూరుడు. పేరులోనే అక్రూరత్వం కానీ మనస్సులో అంతా క్రూరత్వమే. కృష్ణ పరమాత్మను బృందావనం నుంచి అక్కడికి తీసుకుని వెళుతున్నాడు, ఎంత దుర్మార్గుడు అని మనస్సులో అనుకుంటున్నారట. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏమిటంటే, మధురాం ప్రాప్య గోవింద కథం గోకులమేష్యతి నగర స్త్రీకలాలాప మధుశ్రోత్రేణ పాశ్యతి అని. అంటే ఈ కాలంలోలాగే ఆ కాలంలో కూడా ఓ సందిగ్ధత విష్ణు పురాణంలో వస్తుంది ఈ శ్లోకం. ఏమిటంటే ఆ గోపికలంతా భయపడుతూ ఉన్నారట. ఏమిటి? మధురాం ప్రాప్య గోవింద. ఈ బృందావనం చూస్తేనేమో చాలా గ్రామం కదా, బృందావనం అనేటువంటిది చాలా గ్రామం, మధుర అనేటువంటిది ఒక పెద్ద నగరం. కాబట్టి మధుర అనేటువంటి నగరాన్ని గనక కృష్ణ పరమాత్మ ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళితే కథం గోకులమేష్యతి, మళ్ళీ మధురా నగరం నుంచి ఇక్కడికి వస్తాడా? రానేరాడు. ఎందువల్ల అంటే నగర స్త్రీ కళాలాప మధుశ్రోత్రేణ పాశ్యతి. అక్కడ ఉండేటువంటి స్త్రీలంతా కూడా మంచి నాగరికత తెలిసిన వాళ్ళుగా ఉంటారు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. ఇవంతా చూసినటువంటి కృష్ణ పరమాత్మ మళ్ళీ ఏమీ అజ్ఞానులమైనటువంటి గోపికలైనటువంటి మన దగ్గరికి వస్తాడా అని అనుకుంటూ మన దగ్గర నుంచి కృష్ణ పరమాత్మను దూరం చేయడానికే ఈ అక్రూరుడు వచ్చాడు అని చెప్పి వీడి పేరు అక్రూరుడు కానీ వీడు క్రూరుడు అని తిట్టుకుంటూ ఉన్నట్ట ఆ గోపికలంతా. అట్లా ఆయన మధురా నగరానికి వెళ్ళి మల్లరై మాట్టియ చాణూర ముష్టికుల్ని సంహరించినటువంటి వాడు అయినటువంటి మల్లరై మాట్టియ దేవాది దేవనై చెన్నునాం సేవిత్తాల్ కోతుకలముడయ పావాయ్ எழுந்திராய் పాడి పరైహొండు. எழுந்திరాయ్ మేల్కోవమ్మా,
పాడి పరైహుండు, పాడి ఫలితాన్ని పొంది అని ఒక అర్థము. పాడి పాడడమే పరైహుండు, ఫలితముగా మనం పొంది అని ఇక్కడ. పాడడమే ఫలితం అట. అంటే పరమాత్మని మనం స్తోత్రం చేయడమే ఫలితము. ఒక పురాణంలో ఒక కథ వస్తుంది. ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు అగ్ని మధ్యలో కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన అగ్నుల మధ్యలో తపస్సు చేస్తూ ఉన్నాడు, పంచాగ్నుల మధ్యలో. ఎండాకాలం వచ్చింది, ఎలా ఉంటుంది అగ్నుల మధ్యలో? 5 అగ్నుల మధ్యలో ఆయన కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా సూర్యుడు కాస్త నడినెత్తి మీద వస్తూ ఉంటే ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలో తపస్సు చేస్తున్నాడు ఈయన. ప్రాణం పోతూ ఉందో పక్క. నారద మహర్షి వచ్చాడు ఆ అడవికి. వస్తే ఈయన్ను చూశాడు. చూసి దేనికోసం చేస్తున్నావు, ఇంత కష్టం ఎందుకు పడుతూ ఉన్నావు అని అడిగాడు. అడిగితే మోక్షార్థము అన్నాడు ఆయన. మోక్షం కోసం చేస్తూ ఉన్నాను. ఓహో అలాగా, సరే అన్నాడు. సరే నేను వైకుంఠానికి వెళుతూ ఉన్నాను, ఏదైనా అడగమంటావా స్వామిని అన్నాడు ఆయన. తప్పకుండా అడుగు. ఏం అడగమంటావు అంటే నాకు మోక్షం ఎప్పుడో అడుగు అన్నాడు ఆయన. సరే అలాగే అడుగుతాను అని చెప్పి ఆ అడవి గుండా ఆయన నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో చక్కగా భజన బృందం అంతా కూడా పసుపు బట్టలు కట్టుకొని చక్కగా నామం పెట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఒక పెద్ద బృందం మనం చూస్తూ ఉంటాం తిరుమల ఈ మాడవీధులలో పసుపు బట్టలంతా కట్టుకొని ఒక సమూహాలు వచ్చి భజన చేస్తూ ఉంటాయి. అట్లా ఆ నగరంలో ఒక ప్రాంతంలో ఒక భజన బృందం. నారాయణతే నమో నమో అని ఒకడంటే, తర్వాత రామభద్రరార శ్రీరామచంద్రరార అనగానే మళ్ళీ పక్కన ఉండేడు వాడు కూడా అదే రామభద్రరార శ్రీ రామచంద్రరార తామరసలోచన సీతా సమేత రార తామరస అని పక్కన వాళ్ళు ఇట్లా భజన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఆ హావభావాలు ప్రదర్శిస్తూ తన్మయత్వాన్ని ప్రదర్శిస్తూ చక్కగా ఆ భజన బృందం అంతా ఎదురుస్తూ ఉంది. దాంట్లో ఆ భజన బృందానికి ఒక అధికారి పాపం ఆయన చక్కగా భరతనాట్యం చేస్తూ పాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేనికోసం ఈ భజన చేస్తున్నారని అడిగాడు. ఈ కీర్తన అంతా దేనికోసం చేస్తున్నారంటే మోక్షం కోసం చేస్తున్నాను అన్నాడు ఆయన. సరే మోక్షం కోసం చేస్తున్నావా, నేను వైకుంఠానికి వెళుతూ ఉన్నాను, ఏదన్నా అడగాలా అన్నాడు. తప్పకుండా, ఏం అడగమంటావు అంటే నాకు మోక్షం ఎప్పుడో అడుగు అన్నాడు ఆయన. సరే అడుగుతాను తప్పకుండా అన్నాడు. వెళ్ళాడు ఆయన. కొంతకాలం తర్వాత ఈయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళొస్తూ ఉన్నాడు. ఈ అడవిలో తపస్సు చేసేటువంటి ఆయన పంచాగ్నుల మధ్యలో తపస్సు చేసి ఆయన చాతకపక్షిలాగా, చాతకపక్షి అంటే ఏంటి, వాన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అట్లా ఈ నారద మహర్షి ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తూ ఉన్నాడు ఈయన. సరే నారద మహర్షి వచ్చాడు. రాగానే అయ్యా అడిగారా నా గురించి అడగగానే అడిగాను. ఏం చెప్పాడు అంటే ఇంకా నీకు మోక్షం రావాలంటే 4 జన్మలు ఎత్తాలట అన్నాడు. హతోస్మి అన్నాడు ఆయన. ఆయన చచ్చిపోయాను, ఇక 4 జన్మలు ఎత్తాలి ఇంకా నేను. ఇప్పుడు ఎంత కష్టం అండి, ఎండాకాలంలో ఆ అగ్నుల మధ్య తపస్సు చేయాలి అంటే, చలికాలంలో నీళ్లలో దిగి తపస్సు చేయాలి అంటే, ఈ శరీరాన్ని బాగా కష్టపెడుతూ తపస్సు చేయాలి. ఏదైనా ఆనందం ఉందా దాంట్లో? ఎలాంటి ఆనందము లేదు. అదే చలికాలంలో అగ్నుల మధ్యలో, ఎండాకాలంలో నీళ్ల మధ్యలో తపస్సు చేయమంటే చేయొచ్చునేమో కానీ, ఎండాకాలంలో అగ్నుల మధ్యలో, చలికాలంలో నీళ్లలో దిగి తపస్సు చేయాలంటే ఎవడి వల్ల అవుతుందా? మోక్షం వస్తుందేమో అని చెప్పి ఆయన పాపం కష్టపడుతూ ఉన్నాడు. ఇంకా 4 జన్మలు ఎత్తాలా, ఇంత కష్టపడాలా, ఈ శరీరాన్ని ఇంత కష్టపెట్టాలా అని బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ప్రాణం పోయిపోయింది ఆయనకి. ఓ పక్క ఇంకా 4 జన్మలు ఎత్తాలా నేను, ఈ 4 జన్మల్లో ఇట్లాంటి కష్టాన్ని నేను అనుభవించాలా అని బాధపడుతూ ఉన్నాడు ఆయన. సరే ప్రాణం వదిలేశాడు ఆయన. ముందు వెళ్ళాడు, నగరంలోకి వెళ్ళాడు. ఈ భజన బృందం మళ్ళీ కనిపించింది. భజన బృందం కనిపించగానే ఆయన మర్చిపోయాడు. నారద మహర్షి వచ్చాడు, నమస్కారం పెట్టాడు ఆయనకి. ఆయన పాటగా ఆయన తన్మయత్వంలో పాడుకుంటూ ఉన్నాడు ఆయన. ఏమయ్యా నువ్వు ఒక విషయం అడగమన్నావు కదా అన్నాడు. ఏ విషయం అండి అన్నాడు ఆయన. అదేనయ్యా మోక్షం కావాలని అడిగావు కదా, అడగమన్నా. చెప్పండి అడిగారా అన్నాడు. అడిగాను. ఎన్ని జన్మాలు ఎత్తాలట అని అంటే, ఇంక 70 జన్మాలు ఎత్తాలట అన్నాడు. 70 జన్మలా? సరేలేండి అన్నాడు ఆయన. 70 జన్మల? అదేమిటయ్యా 70 జన్మలు అంటే సామాన్యం అనుకుంటున్నావా? ఎన్ని జన్మలు? 70 జన్మలు. 70 జన్మలే కదండి, 700 జన్మలు. పోని 700 జన్మలు కాకపోతే 7000 జన్మలు, 7000 కాకపోతే 70,000, 70,000 కాకపోతే 7 లక్షలు, 7 లక్షలు కాకపోతే 7 కోట్లు. వచ్చి నష్టమే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. 7 లక్షల తర్వాత 7 కోట్ల తర్వాత మోక్షం అయితే వస్తుంది కదా, హాయిగా బాగుంది. నామ సంకీర్తన చేస్తూ ఉన్నాను. ఏముంటుంది, నామ సంకీర్తన చేస్తూ ఉంటాము. ఒక ఇంటికి వెళతాము, ఒక పీట వేస్తాడు, కూర్చోబెడతాడు, ఇంత పాలు ఇస్తాడు, ఇంత అరటిపండు ఇస్తారు, కాబట్టి తాగుతాము, పాడతాము, మళ్ళీ పాడుతూనే ఉంటాము. ఏం చేస్తాము? భగవన్నామస్మరణ చేస్తూనే ఉంటాము. భగవన్నామస్మరణే కదా చేసేది.
ఇప్పుడు మోక్షానికి వెళ్ళినా మనం చేసేది ఏముంది? ఆ స్వామిని చూసి హా ఊహా ఊహా ఊ అహమన్న మహమన్న మహమన్నం అని కీర్తించడమే. ఆ కీర్తించడం ఇక్కడ చేస్తూ ఉన్నాను నేను. ఇది భౌతికమైన కష్టసుఖాలంటావా, అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కానీ ఈ సమయాన్నంతా వృధా చేయకుండా, అదే ఏదో వేరే వేరే పనులు చేస్తూ ఉంటే బాధపడాలి. కానీ ఏదో ఇంట్లో కూర్చుంటాం, వాడు ఏదో భాగవతమో రామాయణమో అడుగుతాడు, భాగవతం గురించో రామాయణం గురించో చెబుతాం, కాసేపు నామ సంకీర్తనం చేస్తాం, ఆనందంగా జీవితం అంతా వెళ్ళిపోతుంది. ఇలాంటి జీవితాలు 700 అయితే ఏమిటి, 7 కోట్లు అయితే ఏమిటి, నష్టమే లేదు. తర్వాత ప్రశాంతంగా మోక్షానికి వెళతాం, వచ్చి నష్టమే ఉంది అన్నాడు ఆయన. అంటే నామ సంకీర్తన యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయం చెబుతున్నా ఇక్కడ. అంటే పాడి పరయహొండు, పాడడమే ప్రయోజనం. అంటే భాగవతం చెప్పుకోవడమే ప్రయోజనం, రామాయణం వినడమే ప్రయోజనం, పాడడమే ప్రయోజనం తప్ప పాడితే అది వస్తుంది అనేది వస్తుంది, ఇది వేరే విషయం. అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు. కానీ దాంట్లో ఉండేటువంటి ఆ రసాన్ని ఆస్వాదించాలి కదా. ఆ రసాన్ని ఆస్వాదించడం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ నామ సంకీర్తనలో ఉంటుంది. కానీ పంచాగ్ని మధ్యలో కూర్చుంటేనో నీళ్లలో తపస్సు చేస్తేనో శరీరానికి ఎక్కువ ఇబ్బందే తప్ప ఏమొస్తుంది అని మనకు ఆ పురాణం ద్వారా తెలియజేస్తారు పెద్దలు. కాబట్టి పాడి పరైహొండు, ఆ పాడడమే ప్రయోజనముగా మనం ఉంది. పరైహొండు మావాయి పిళందాని మల్లరై మాట్టియ దేవాజి దేవనై చెన్రు. మనం గనక ఆ దేవాజి దేవుడైనటువంటి వాడిని పొంది చెన్రు నాం సేవిత్తాల్, మనం అతని దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి సేవించాలి. అలా సేవిస్తే ఆ ఎన్రు ఆరాయింది. అయ్యయ్యో అంత కష్టపడి వచ్చారా. రామాయణంలో మనకు ఒక ఇతివృత్తం కనిపిస్తుంది. మహర్షులంతా కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఏహి పశ్య శరీరాణి, ఓ రామచంద్ర, ఈ దండకారణ్యంలో అంతా మేము నివసిస్తూ ఉన్నాము, ఈ శరీరాలు చూడు ఎట్లా ఉన్నాయో, రాక్షసులు మా స్వధర్మానుష్ఠానాన్ని చేసుకోనివ్వకుండా మేము ఏదైనా తపస్సు చేసినా యజ్ఞం చేసినా వాటినన్నింటినీ కూడా చెడగొడుతూ మమ్మల్ని బాధిస్తూ మా శరీరాల్ని హింసిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారయ్యా. ఇంత కాలానికి రాక వచ్చావు, మమ్మల్ని నువ్వు ఎట్టా అయినా కాపాడాలి అని చెప్పి రామచంద్రమూర్తి ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి ప్రార్థిస్తే ఆయన అంటాడు కదా, ప్రసీదంతు భవంతో మే హ్రీరేషాహి మమాతుల ఇది యదీదృశైరహం విప్రైహి ఉపస్థేయైరుపస్థిత. నాకు చాలా సిగ్గుగా ఉంది, నాకే చాలా సిగ్గుగా ఉంది. మీరు మహర్షులు, మహానుభావులు, మిమ్మల్ని చూసుకోవలసినటువంటి బాధ్యత నాది. నేను మీ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారా అని అడగాల్సినటువంటి బాధ్యత నా మీద ఉండగా, మీరే పాపం కష్టపడి ఇంత కష్టపడుతూ ఉండేటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను మీరు అర్థిస్తూ ఉన్నారంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అని రామచంద్రమూర్తి అంటాడు. ఆ సందర్భంలో సీతాదేవి ఉంటుంది, ఏమండి రాక్షసులట, ఈ వీళ్ళ మహర్షులట, మనకెందుకు, ఏదో చక్కగా ఈ దండకారణ్యానికి వచ్చి ఏదో హనీమూన్గా వచ్చి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం మనం, వాళ్ళ గొడవలో మనం ఎందుకు అంటే అప్పుడు అంటాడు, అవంతా కుదరదు. నేను ఒక మాట ఇచ్చాను వీళ్ళందరికీ కూడా, వీళ్ళు మనల్ని ఆశ్రయించడం గొప్ప కాదు, మనమే వీళ్ళని ఆశ్రయించాలి. అలాంటి మహనీయులైన వాళ్ళంతా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళ మాట కాదనకూడదు అని అంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి గనక మనం సెన్ర్ నాం సేవిత్తాల్, మనం వెళ్ళి గనక సేవించినట్లయితే, అంతెందుకు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేయడానికి బయలుదేరేటువంటి సందర్భంలో గుహుడు ఎదురొచ్చి ఆయన అంటాడు కదా, స్వామి మా దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అంటే అప్పుడు అంటాడు రామచంద్రమూర్తి, పద్భ్యాం అభిగమాచైవ స్నేహ సందర్శనేనచ, ఓ గుహ నేను వస్తున్నాను అంటే నాకు ఎదిరేగి నువ్వు కేవలం స్నేహంతో మాట్లాడించావు చూసావా, ఇది చాలు, ఇదే గొప్ప ఆతిథ్యం, దీనికి మించినటువంటి ఆతిథ్యం ఏమున్నది, నాకు ఇంక ఎలాంటి ఆతిథ్యము లేదు అని అన్నట్టుగా మనం గనక ఆ కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి, స్వామి మేము వచ్చాము, నువ్వు వచ్చి మమ్మల్ని ఆదుకోవలసింది పోయి మేమే నీ దగ్గరికి వచ్చాము అని అంటే என்று ஆறாது, అయ్యో ఇంత కష్టపడి వచ్చారా, என்று ఆరాయింది అరుళ్యేరో రెంబావాయ్, మనల్ని అనుగ్రహిస్తాడు ఆ స్వామి అని చెప్పి ఈ కౌతూహలం కలిగినటువంటి కృష్ణ పరమాత్మకు ఎవరి మీదైతే ఎక్కువ అత్యంత ప్రీతిపాత్రురాలైన గోపిక ఉంటుందో ఆ గోపికను లేపారు. వాస్తవానికి ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క ప్రత్యేకత చెప్పుకుంటూ వెళుతున్నాం మనం. నిన్నటి గోపికలో నాయిగా పెణ్బిళ్ళాయని, మనటి గోపికలో ఏమో పెళ్ళాయని, చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి ఎవరికి ఉండేటువంటి ప్రత్యేకత వాళ్ళది. అంటే అందరూ కూడాను గొప్పవాళ్లే, అందరూ గొప్పవాళ్లే. మహాపండితులు ఎదురయ్యారనుకోండి ఎలా మాట్లాడించుకుంటారు తెలుసా, స్వామి నమస్కారం, బాగున్నారా, ఎలా ఉన్నారు, మీరు ఆ గ్రంథం రాశారు చాలా బాగుంది, అయ్యో అది చూశాను మీరు రాసి, ఇట్లా పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారా లేదా, నేను చాలా బాగా రాశాను, నీ గ్రంథం చూశాను చాలా చడ్డాలంగా ఉంది అంటే ఎవడు కూడా
గొప్పవాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు. భగవద్భక్తులైనటువంటి వాళ్ళు కనుక ఎదురుపడితే చక్కగా నమస్కారం చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా అని మాట్లాడతారు చూసారు. అట్లా ఈ గోపికలు కూడా ఒక్కొక్కళ్ళలో ఉండేటువంటి గొప్పతనాన్ని కూడా చూపుతూ మీరు ఇలాంటి వారు, పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారు అని చెబుతూ ఒక్కొక్కళ్ళని మేలుకొలుపుతూ ఈ గోదామ్మ వాళ్ళ గోష్ఠిలో ఒక్కొక్కళ్ళని కలుపుకుంటూ ముందుకు సాగుతోంది. రేపటి బాలిక యొక్క వైభవాన్ని మనం రేపటి పాశురంలో తెలుసుకొని ఆ గోదామ్మవారి వైభవాన్ని మనం పొందాలని ఆకాంక్షిస్తూ శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Namo